ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఈరోజైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా నాకు కొన్ని విషయాలు చాలా బాధ పెట్టినాయన్నమాట. అంటే కొన్ని జరుగుతున్నాయి కదా, అంటే ఈ సొసైటీలో. అంటే మనకు చాలామంది, మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. సో నేను ఈరోజు మన ఆడవాళ్ళు మనం సేఫ్గా ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం ఆపదలు మనకి అన్నీ చెప్పి రావు ఆపదలు అనేవి. సో అట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు మన బ్రెయిన్ షార్ప్గా మనం ఎలాంటి పని చేయాలి అంటే ఏదో ఒకటి మనకు కొంచెం ఇప్పుడు కావాలంటే చూడండి, ప్రతి ఒక్కరు దిశ యాప్ అని చెప్తున్నారు, కానీ మనం డౌన్లోడ్ చేసుకుంటలేం. నా దాంట్లో ఉన్నది దిశ యాప్, మా వదిన డౌన్లోడ్ చేసింది అనమాట. ఇగోండి చూడండి, ఇక్కడ దిశ యాప్ ఉంది చూడండి ఈ ఫోన్లో. సో మీరు కూడా ప్రతి ఒక్కరు దిశ యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేనేం ప్రమోషన్ చేస్తలేను, దానికి నాకున్న 800 సబ్స్క్రైబర్స్కి యాప్ డౌన్లోడ్ చేసి ఈ యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పి అంత సీన్ లేదు. నాకు కొన్ని విషయాలు తెలిసినాక చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కరి ఇంట్లో అంటే ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉంటే బాగుంటుంది ఆడవాళ్ళు అనేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొన్ని విషయాలు జరిగినప్పుడు అయ్యో అని చాలా బాధేస్తుంది. రీసెంట్గా నేను ఊర్లో ఉన్నప్పుడు నంద్యాల, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మా సొంత జిల్లా అనమాట నంద్యాల. సో నంద్యాలలోనే ఇలా జరగడం అనేది నాకు ఇంకెక్కువ బాధేసింది. అంటే నంద్యాలలోనే, అది నంద్యాల డిస్టిక్లోకి వస్తుంది, నందికొట్కూరు కింద, ఆత్మకూరు పక్కన. సో చుట్టుపక్కల పల్లెటూరులో జరిగిందనమాట. ఒక చిన్న పాప గ్రౌండ్లో ఆడుకుంటుంటే ఎవరో 6th క్లాస్ పిల్లలు, 6th 7th చిన్న మైనర్ పిల్లలే తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసి కొంచెం కొన ప్రాణాలతో ఉన్న పిల్లల్ని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఆమెను చంపేసి మరి ఆ కేసీ కెనాల్లో పాడేస్తున్నామని చెప్తున్నారు, ఇంకో చోట పాడేసినామని చెప్తున్నారు. అసలు లాస్ట్కి అయితే శవం కూడా దొరకలే. ఎంత పెద్ద టీం వచ్చి పోలీసులు అందరు సెర్చ్ చేసిన. అంటే అసలు పిల్లలు, అంత చిన్న పిల్లలకి అంత పెద్ద ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు నాకైతే ఆ విషయం వినేటప్పుడు అయ్యో మనకు కూడా ఒక పిల్ల ఉంది, మనం ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అసలు పిల్లలు, అంత చిన్న పిల్లలకు అసలు నిజం చెప్పాలంటే ఆ ఏజ్లో మాకైతే ఏం తెలిసేది కాదు. అంత చిన్న పిల్లలకి అసలు అంత పెద్ద థాట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ఫోన్ల కారణంగా ఇంత పెద్ద బీభత్సం జరుగుతుంది. ఇంకొకటి, తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను నువ్వు పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు పద్ధతిగా నడుచుకోవాలి, బయట వాళ్ళతో మాట్లాడకూడదు, ఇలా మంచిగా ఉండాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇది అని అన్నీ నేర్పుతారు. ఈ విషయాలన్నీ మగపిల్లలకు కూడా చెప్పాలి కదా, మగపిల్లలకు కూడా కొంచెం భయభక్తులతో పెంచాలి కదా. ఇప్పుడు మనం పెంచుతున్నాము మన బాబుకే, లేదు ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా, మీ చెల్లెల్ని ఎలా చూసుకుంటావో బయట వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి, మీ మమ్మీకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తావో బయట వాళ్ళని కూడా అలానే చూడాలి, ఎవరన్నా ప్రాబ్లమ్స్లో ఉంటే కాపాడాలి, అంతేగాని ఇలాంటి పనులు చేయకూడదు. అసలు చదువుతున్నారు కానీ చదువుకి తగిన సంస్కారం అయితే ఎవ్వరికి ఉండడం లేదు. అసలు నాకు ఇప్పుడు ఇంకో తాట ఆలోచిస్తే మన ఇంట్లో పిల్లల్ని ఎంత కాపాడుకోవాలి. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు మా మమ్మీ రోజు భయపడేదన్నమాట. అంటే మా మమ్మీ నేను బైపీసీ చదివిన, బైపీసీలో నాకు ఒక 17,000 ర్యాంక్ వచ్చిందనమాట. అప్పట్లో 17,000 ర్యాంక్ వస్తే నాకు ఫార్మసీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది. కానీ మా మమ్మీ నాకేం చెప్పిందంటే, నేను దూరం పంపించను, నిన్ను దూరం పంపిస్తే నాకు టెన్షన్ అవుతుంది, సో నేను బస్సు ఎక్కి నీ దగ్గరలో వచ్చేలాగే నువ్వు కాలేజీ చూసుకోవాలి అని చెప్పి నన్ను మా ఊరు జంగాలపల్లె, తర్వాత జమ్మలమడుగు నుండి ప్రొద్దుటూరులో కాలేజీలు ఉంటాయి. సో ప్రొద్దుటూరు కాలేజీలోనే జాయిన్ చేసింది. అది మామూలు నార్మల్ కాలేజీ, ప్రొద్దుటూరులోనే జాయిన్ చేసింది. ఎందుకు అంటే ప్రొద్దుటూరులో ఎందుకు జాయిన్ చేసిందంటే, మా మమ్మీ నాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే తను బస్సు ఎక్కి వచ్చేలాగా నేను అందుబాటులో ఉండాలి, నేను నిన్ను దూరం పంపలేను, నాకు ఈ భయం నువ్వు దూరంగా ఉంటే అని చెప్పి నన్ను అక్కడే నా ర్యాంక్కి ఇంకా మంచి కాలేజీలు, కొంచెం సిటీలలో మంచి కాలేజీలు వస్తాయి కదా మమ్మీ, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు అని అడిగినా మా మమ్మీ లేదు, నువ్వు బీ ఫార్మసీ చేరాలనుకుంటున్నావా చేరు, లేకపోతే నంద్యాలలో తీసుకెళ్ళి డిగ్రీ జరిపించేస్తాను అని. ఇంకా డిగ్రీ కంటే బీ ఫార్మసీ బెటర్ కదండి. సో ఇంకా మా అమ్మ చెప్పినట్టే ప్రొద్దుటూరులో చేరినాను అనమాట. సో మా అమ్మ నేను ఎప్పుడు కాలేజీ నుండి వచ్చినా టీవీలో న్యూస్ చూసి పలానా పిల్లలకి ఏమైనా జరిగింది అంటే
చాలా టెన్షన్ పడిపోయేది. అసలు నేను అనేదాన్ని, మమ్మీ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, మా జాగ్రత్తలో మేము ఉంటాం కదా, మేము మంచిగానే ఉన్నాం కదా, అయినా కూడా ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంటావు నువ్వు ప్రతిసారి అని. కానీ నాకు ఎప్పుడు ఆ టెన్షన్ అసలు మా మమ్మీ ఎప్పుడు టెన్షన్ పడింది, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు అయ్యో పిల్ల కాలేజీకి వెళ్తుంది, వచ్చేటప్పుడు పోయేటప్పుడు అప్పుడు ఇవి బాగా జరిగేవి. అంటే ఎవరైనా లవ్ చేస్తున్నామని చెప్పి మనం ఒప్పుకోకపోతే మొహాన యాసిడ్ పోయడం కానీ అలాంటివి. మా మమ్మీ మా పిల్ల ఒప్పుకోకుంటే ఎవరైనా అట్లా చేస్తారేమో, యాసిడ్ పోయడం కానీ అట్లా ఇట్లా చేస్తారేమో, అయ్యో మన పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలని అట్లా చాలా భయపడేది. తర్వాత నేను అనేదాన్ని, ఎందుకే టెన్షన్ పడుతున్నాం, ఏవి కాదు, నేను మంచిగా సేఫ్గా పోతాను, సేఫ్గా వస్తాను, నేనేమో అంటే ఎదిరించి అయినా చాలా కొట్లాడి అయినా రాబట్టే రకము, నేనేమో అంత మెత్తక టైప్ కాదు అని. నువ్వు ఆ రకమైన కూడా మంచిగా ఉండనివ్వరు కదా తల్లి, నువ్వు గట్టిదానివే, కానీ నువ్వు గట్టిగా మాట్లాడడం వల్ల కూడా అవి ఇవి తెచ్చి పోస్తున్నారు కదా యాసిడ్ అవి ఇవి, అట్లా మాట్లాడినే తప్పే ఉంది అని చెప్పి అట్లా కూడా భయపడేది అనమాట. సో తర్వాత నాకు ఆ భయం ఎప్పుడు, మా అమ్మ కన్నా నేను కాలేజీలో చదివేటప్పుడు భయం వచ్చింది. బట్ నేను ఇప్పుడు నా పిల్ల 1 year చిన్న పిల్ల నుండి నాకు భయం. నాకు ఎప్పుడైతే పాప పుట్టినప్పుడు నాకు అనిపించేది, అబ్బా మా మమ్మీ నేను కాలేజీకి వెళ్ళినాక భయపడేది, బట్ నేను ఇప్పుడు నెలల పిల్ల నుండే భయపడాల్సింది వస్తుంది. అంటే పరిస్థితుల్లో అంత దారుణంగా తయారైనాయి, చాలా అంటే చాలా దారుణంగా. అసలు చిన్న పాపను కూడా మనము కాపాడుకోవాలి అనే అంత భయం వేస్తుంది. ఈ సమాజం ఇప్పుడు అట్లా తయారైపోయింది. సో ఇంకా అసలు నాకు అసలు ఆ 9 ఏళ్ళ పాప అంటే ఎంత భయం వేసి, ఆ ఏజ్లో ఆ పిల్లలకి ఏం తెలుసండి, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ పిల్లలకి. అలాంటి పిల్లలను తీసుకెళ్ళి అలా చేసి ఏం సాధిస్తారు అసలు. కొంచెము మన పిల్లలు కూడా, మగ పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడపిల్లలకు ప్రతిదీ పద్ధతులు చెప్తాం. ఇప్పుడు ఆడపిల్లలు పద్ధతులుగా ఉన్నారా అంటే ఓకే, ఆడపిల్లలది కూడా తప్పు ఉంది, నేను ఒప్పుకుంటా దాంట్లో. కాకపోతే అదేదో ఆ సమాజంలో అంటారు చూడు, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి ప్రాబ్లం, ఆకుకే ప్రాబ్లం. ముళ్ళు ఏముందండి, ఎట్లయినా అది అట్లనే ఉంటుంది, ఎక్కడైనా జయించుకోగలుగుతుంది. బట్ చిరిగిపోయేది ఏంది, ఆకు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ప్రాబ్లం, ఏది జరిగినా ఆడపిల్లలకే ప్రాబ్లం. సమాజం ఎవరిని నిందిస్తుంది, ఆడపిల్లలనే నిందిస్తుంది ఏది జరిగినా. వాళ్ళు ఇంకా గొప్పగా చెప్పుకుంటారనమాట మగ పిల్లలు, దాన్ని ఒక పెద్ద ఏదో సాధించినామనేది. అది పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే ఆడపిల్లలను ఎందుకు ఇప్పుడు లేదులేండి, కొంచెం ఎందుకు చదివియాలి అది ఎలా అనేది సమానంగానే చూస్తున్నారు, సమానం చూస్తారు. కానీ ఆడపిల్లలకి పద్ధతులు నేర్పినట్టు మగ పిల్లలకు కూడా పద్ధతులు నేర్పాలి. కొంచెం భయపడాలి, అయ్యో ఆడపిల్లలు వీళ్ళు కూడా, వీళ్ళను రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని చాలా గౌరవంగా చూసుకోవాలి, మన సమాజానికి రేపు పొద్దున మనం బాగుండాలంటే వాళ్ళు మంచిగా ఉండాలి. ఇలాంటివన్నీ మనం కూడా చిన్నప్పటి నుండి మగపిల్లలను రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ తల్లికి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నావో, నీ చెల్లికి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నావో, బయట ఆడపిల్లలను కూడా అలా రెస్పెక్టబుల్గా చూడాలి, చెడు దృష్టితో చూడకూడదు అనేది కూడా మనం ఫస్ట్ నుండి నేర్పించాలి. ఒక ఏజ్ మైనర్ పిల్లలకి అప్పుడప్పుడే కొంచెం హార్మోన్స్ వస్తుంటాయి, వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు కూడా తెలియదు, ఆవేశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని ఇంకా ఆ ఏజ్లో వాళ్ళకి అసలు ఫోన్ దూరంగా ఉంచాలి. హాల్లో టీవీ చూడమనండి, మన ప్రోగ్రామ్ చూడమనండి. వాళ్ళకి అసలు ఫోన్ ఏం అవసరం అండి చదువుకునే పిల్లలకి. వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, వాళ్ళు తలుపులు వేసుకొని చూడనివ్వద్దండి. వాళ్ళు తలుపులు వేసుకుంటే ఏం చూస్తున్నారని మీరు ఎలా చూస్తారు? సో వాళ్ళ ఫోన్ ఉంటే వాళ్ళ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఆ డేటా ఏం చూస్తున్నారు, అసలు వాళ్ళకి ఫోన్ ఇవ్వద్దు ఫస్ట్. ఒకవేళ ఇవ్వాల్సిన సందర్భాలు వస్తే మీరు వాళ్ళు ఏం చూస్తున్నారు చెక్ చేయండి 1కి 10 సార్లు. తల్లిదండ్రులుగా మీరు ఆ మాత్రం చూసుకోకుంటే ఎందుకండి, పెంపకము వేస్ట్ కదా. సో 1కి 10 సార్లు చూసుకోవాలి. అసలు ఇంతకుముందు మేము స్కూల్ చదివేటప్పుడు మా సార్ ఒక మాట అన్నాడు. రీసెంట్గా మేము 10th క్లాస్ గెట్ టుగెదర్ అయింది మాది. సో 10th క్లాస్ గెట్ టుగెదర్ అయినప్పుడు మేము అందరం ఆడపిల్లల స్కూల్ అనమాట మాది. ఎంత మొత్తం 6th నుండి 10th వరకు మొత్తం గర్ల్సే, ఓన్లీ గర్ల్స్ స్కూలు. అయితే గర్ల్స్ స్కూల్లో మా ప్రిన్సిపల్ సార్ మొన్న ఒక మాట అన్నాడు, అమ్మ మాకి అప్పటికి బిల్డింగ్ లేదు, మేము గుండ్లకుంటానే, నా 10th క్లాస్ స్కూల్లో మేము ఇట్లా గుండ్లకుంటలో ఆ స్కూల్ కూడా చూపించాను నేను 10th గెట్ టుగెదర్ అని. ఆ స్కూల్లో మాకు పెద్ద తలుపులు కూడా ఉండేవి కాదు, అది పెద్ద అది గుడిలో చిన్న చిన్న రూమ్స్ ఏర్పాటు చేసినారు, అంటే జస్ట్ సగం సగం గోడలు కట్టి. సో మేము అక్కడ క్లాసెస్ అక్కడే, పడుకోవడం అక్కడే. మాకు ఈ బట్టలు ఇవన్నీ హాస్టల్ ఉంటాయి కదా, అవన్నీ వేరే చోట ఊరు లోపల ఒక పెద్ద ఇల్లు తీసుకొని పెట్టేటోళ్ళు. సో మేము ఆ ఇంటికి మేమున్న అంటే మా క్లాస్ రూమ్స్ ఉన్న స్కూల్ దగ్గరికి అసలు ఊరంతా తిరిగేటోళ్ళం. ఊరంతా తిరిగినా కూడా మాకి
అసలు భయం అనిపించేది కాదు అప్పుడు. అప్పట్లో ఇంత ఘోరంగా భయపడేంత సిచ్యువేషన్, అంటే మేము ఊరంతా తిరిగినాం, మాకు ఏమీ తెలియదు. బట్ మాకు అంతమంది ఆడపిల్లలం కదా, కానీ బట్ ఒక్కరికి ఏ రీమార్క్ లేకుండా స్కూల్ నడిచింది తెలుసా అసలు అప్పట్లో. అంత గ్రేటు. అంటే కొంతమంది అప్పట్లో ఏంది, ఆడపిల్లలతో మగపిల్లలు మాట్లాడాలనే భయపడేటోళ్ళు. మేము ఊరంతా తిరిగినా కూడా ఎవరితో మాట్లాడేటోళ్ళం కాదు. మా చుట్టుపక్కలకి ఎవరు వచ్చేలాగా కూడా ఊర్లో పెద్దలంటే భయం అనమాట. ఇప్పుడు ఆ స్కూల్ ఎవరైతే పెట్టినారో మా మామ వాళ్ళే అనమాట, రామసుబ్బారు. సో వాళ్ళంటే భయం. వాళ్ళ భయానికి కూడా ఎవరు మమ్మల్ని టచ్ అంటే ఎవరు మాతో మాట్లాడడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు అంతమంది ఊర్లో. ఇంకోటి ఏంటంటే మా స్కూల్ నుండి హాస్టల్కి పోయే రోడ్లో ఒక చిన్న షాప్ ఉండేది, కిరాణం షాప్, బంక్ లాంటివి. సో అక్కడ వచ్చి మగపిల్లలు కూర్చుంటున్నారని చెప్పి మా సారు ఆ బంక్ ఎత్తేపించిండు. అంటే మా సార్ అంత జాగ్రత్తగా ఆలోచించి, మా ప్రిన్సిపల్ సారు, మీకోసమే ఆ బంక్ ఎత్తేపించానమ్మా, మీకేమో ఏం తెలియని పిల్లలు అమాయకులు కదా అని చెప్పి. మొన్న మా సార్ ఆ మాట చెప్తుంటే లిటరల్గా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే మాకేమో ఏం తెలియదు, ఆ స్టేజ్లో మీరు మా అందరి గురించి మీ కూతుర్లలాగా అంత మంచిగా ఆలోచించినారా సార్ అని అసలు లిటరల్గా హ్యాట్సాప్ సార్, మీరు అంత కేరింగ్గా చూసుకున్నారు మమ్మల్ని. అంత ఇప్పుడు ఈరోజు మా పిల్లల్ని మేము మాకు అసలు అప్పుడు ఆ స్టేజ్లో మా సార్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, ఎందుకు అలా అనుకునేటోళ్ళం అమాయకంగా. బట్ మా సార్ మొన్న స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ మాటలు చెప్పేటప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నిజంగా సార్ మీరు ఎంత కేరింగ్గా చూసుకున్నారో, మీకు అసలు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే సార్ అని ఎంత హ్యాపీ అనిపించిందో సార్ ఆ స్పీచ్ చెప్తుంటే. అసలు అంత బాగా కేరింగ్గా చూసుకునేటోళ్ళు మమ్మల్ని. ఇప్పుడు ఏంటిది, అసలు పిల్లల్ని ఎక్కడికి పంపాలనే భయం వేస్తుంది. అసలు అసలు 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, అసలు నెలల పిల్లల్ని కూడా అసలు ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతుంది. సో పేరెంట్స్ ఫస్ట్ ఆడపిల్లలకి ఎలా పద్ధతులు నేర్పుతామో మగ పిల్లలకు కూడా అలాగే నేర్పాలండి. ప్రతిదీ మొక్క యొంగని మాన యొంగున అంటారు కదా. సో చిన్నతనం నుండే మమ్మ ఇది చేయాల, ఇది చాలా బాబు, ఇది చేయకూడదు నాన్న, ఇది మంచి పద్ధతి, ఇది చెడు పద్ధతి. ఒకటి దెబ్బేసి కొట్టండి, ఒకటి దెబ్బ వేయకుండా ప్రేమగా చెప్పండి, అన్ని విధాలుగా చెప్పి చూడండి. చిన్నప్పుడు చెప్తేనే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ మరీ చండాలంగా తయారైనారు. పోనీ మన జనరేషన్ అప్పుడు ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలంటే చాలా భయపడేవాళ్ళు. అసలు చాలా అంటే చాలా భయపడేవాళ్ళు. అంటే ఆ భయం ఉండేది కొంచెం. ఇంకొకటి, అయ్యో ఏమన్నా తప్పుడు పని చేయాలన్నా వాళ్ళ డాడీ వస్తున్నాడంటే, ఓ మా డాడీ వస్తున్నాడు, అంటే ఒక భయం ఉండేది. ఓ మా డాడీ వస్తున్నాడు అనే ఒక భయం క్రియేట్గా ఉండేది. ఆ భయంతో కూడా చాలా పనులు చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు, సంస్కారం అంతకన్నా లేదు. స్కూల్ పిల్లలు ఇంకా దారుణం. ఇంకొకటి, మన పేరెంట్స్ కూడా కొన్ని చూడాలి. టీచర్ ఏదన్నా పిల్లల గురించి కొట్టినారనుకో, కొట్టనివ్వండి. మన చిన్నప్పుడు మన పేరెంట్స్ మన టీచర్స్ మనల్ని కొట్టలేదా? మా మమ్మీ మా చెల్లెలు లిటరల్గా స్కూల్కి వెళ్ళకపోతే కంది బర్ర ఉండేది, కంది కట్టె. ఆ కంది కట్టె తీసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళేది నన్ను కానీ మా చెల్లెల్ని కానీ స్కూల్లో. ఎందుకు, ఒక ఏజ్లో మనము కొడితేనే చదువుతాం, భయంతో చదువుతాం. అప్పుడు మనకు మనం చదివితే ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే మనకు చదివితేనే ఫ్యూచర్ ఉండాలి, మనకు చదివితేనే లైఫ్ బాగుంటుంది. సో అలాంటివన్నీ మనకు తెలియదు. అప్పుడు కొడితేనే మనకు చదువు వస్తుంది. సో మొన్న మనకి ఇంకోసారి కూడా చెప్పిండు, మాకు స్కూల్లో ఫిజిక్స్ సరిగ్గా రాకపోతే మాకు ఆడపిల్లలు మమ్మల్ని ఎట్ట కొట్టాలనో తెలియక మమ్మల్ని సారు మోకాళ్ళ మీద నీళ్ళు చేసి కాళ్ళ వెనకాల అరికాళ్ళు ఉంటాయి కదా, అరికాళ్ళ మీద బెత్తంతో కొట్టిండు అనమాట మా సారు. సో అట్లనే వేరే స్కూల్లో చేస్తే ఆ స్కూల్లో సార్ మళ్ళీ తర్వాత విఆర్ఓ అయిపోయినారు. సో అట్లా చేస్తే ఆ ప్రిన్సిపల్ అసలు వద్దు మీరు స్కూల్కి రావడం అన్నారంట. అంటే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారని. సో ఇలా మనం పేరెంట్స్మే వెళ్ళి టీచర్స్ దగ్గర ఇప్పుడు మనం కొంతవరకు నేర్పుతాం, కొంతవరకు టీచర్స్ నేర్పుతారు. సో టీచర్స్ నేర్పేది టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. టీచర్స్, గురువు కూడా తల్లిదండ్రుల తర్వాత గురువు కూడా దైవంతో సమానము. సో గురువును కూడా వాళ్ళు ఏం చెప్తే అది శ్రద్ధగా వినాలి అనేది వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా పర్లేదండి, ఒక స్టేజ్లో కొట్టి నేర్పించడమే కరెక్టు. ఎందుకంటే అన్నీ ఊరికే చెప్తే రావు. సో సాధ్యమైనంత వరకు పిల్లలకు ఫోన్లు దూరంగా పెట్టి ఆడపిల్లలకు ఎలా పద్ధతులు నేర్పుతారో మగపిల్లలకు కూడా నిజంగా అలాగే పద్ధతులు నేర్పండి. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, ఆడపిల్లలు ఒంటరిగా ట్రావెల్ చేసేటప్పుడు, లేకపోతే మీరు ఒంటరిగా జాబ్ చేసేటప్పుడు మీ సేఫ్టీ కోసం, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిజంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా చిన్నప్పుడు మా అమ్మ మాకి
మండలం ఉంటుంది కదా, ఇప్పుడు మాది జంగాలపల్లె. ఆ మండలం అనేది పెద్దముడియంకు బస్సులు పోవు, ఆటోలు పోవు. మన ఇంట్లో బండి ఉంటే మన హస్బెండ్, అప్పుడు మా నాన్నకి, ఇప్పుడు ప్రజెంట్ టీవీఎస్ కొనుక్కున్నాడు మా నాన్న. అప్పుడు మా నాన్నకి టీవీఎస్ కూడా లేదు, మా అమ్మ నడుచుకుంటే వెళ్ళేది 6 కిలోమీటర్లు. సో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం వస్తుందని మా అమ్మ కొంచెం కారం పొడి, ఒక చిన్న చాకు, నిజంగా నేను మా అమ్మ బ్యాగ్లో చూశానండి. అసలు కొంచెం ధైర్యము మా అమ్మ నుండి వస్తుంది నిజంగా. నాకు ఒక్కొక్కసారి నిజంగా మా అమ్మ చాలా కష్టపడింది మమ్మల్ని పెంచడానికి, చదివించడానికి. నిజంగా ఒక్కోసారి మా అమ్మ గురించి తలుచుకుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో ఇన్స్పైరింగ్ అనమాట మా అమ్మ నాకు కానీ మా చెల్లెలకు కానీ. ఒక ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల కొంచెంమంది ఆడవాళ్ళు బాగా స్ట్రాంగ్ ఉంటారు. సో మా అమ్మ ఆ టైప్ అనమాట. సో మా అమ్మ అలా కారం పొడి, కత్తి అవి క్యారీ చేసేటప్పుడు ఎప్పుడైనా మా అమ్మ బ్యాగ్ చూసేటప్పుడు నేను అడిగేదాన్ని, నీకెందుకు అవి? ఎప్పుడన్నా డబ్బులు ఇట్లా తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా అటాక్ చేస్తే అయ్యో మనం సమయస్ఫూర్తిగా ఆ కారం పొడి వాళ్ళ కళ్ళల్లో కొట్టడానికి, మనకి ఏదన్నా వస్తే ఆ చాక్ మనల్ని పట్టుకొని అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి అని చెప్తే, నిజంగా నేను లిటరల్గా అసలు హ్యాట్సాప్ చెప్పాలి మా మమ్మీకి. ఆ ఏజ్లో మా అమ్మ అప్పట్లోనే అంత మంచి థాట్స్. ఇప్పుడు మనం కూడా ఒక్కరం కొన్ని సందర్భాల్లో ఎవరు లేకుండా ట్రావెల్ చేయాల్సింది వస్తుంది, చెప్పలేము. ఇప్పుడు ప్రతిసారి ప్రతి చిన్న వాటికి మన హస్బెండ్ మనకు తోడు రావాలంటే రాలేరు. వాళ్ళకు ఉద్యోగరీత్యా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి లీవ్స్ దొరకవు, లేకపోతే వాళ్ళకి ఏదైనా బిజీ షెడ్యూల్ ఉండొచ్చు. సో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది కూడా మనం కొంచెం కేరింగ్ ఉండాలి. సో మీరు ఒంటరిగా ట్రావెల్ చేసేటప్పుడు కానీ, ఒక్కరు వెళ్ళేటప్పుడు కొంచెం ఈవినింగ్ టైమ్స్ అయ్యి లేట్ అవుతుంది, మనం ఇంటికి వచ్చేసరికి చెప్పలేం. అలాంటప్పుడు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కంపల్సరీ, ప్రతి ఒక్క లేడీస్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తారు. సో హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పెప్పర్ స్ప్రే, లేకపోతే కొంచెం చిన్న డబ్బాల కారం పొడి వేసుకోండి, ఒక చిన్న కవర్లో, నో ప్రాబ్లం. ఏదైనా వచ్చినప్పుడు మన హ్యాండ్ బ్యాగ్ అయితే మన చేతుల్లో ఉంటుంది కదా. ఏదో ఒకటి సమయస్ఫూర్తిగా మనల్ని మనం కాపాడుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు, లేదు ఫోన్లో ఒక దిశ యాప్ పెట్టుకోండి, కరెక్ట్గా అది దాంట్లో కూడా కొన్ని చూపిస్తారు పోలీసులు, మనం వినం. కానీ ఎందుకంటే మనకేం జరుగుతుంది అని మనం వినం, కానీ ఏదో ఒక రోజు అదే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పోలీసులు, నేను రీసెంట్గా మా జోష్ వచ్చి చెప్పింది అనమాట, మమ్మీ మాకు స్కూల్లో పోలీస్ వాళ్ళు వచ్చి అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అంటే వచ్చి లేడీస్ వచ్చి చెప్పారనమాట మొత్తం పిల్లలకి. పిల్లలు మీరు ఇన్స్టా చూడొద్దు, షార్ట్స్ చూడొద్దు, మీరు ఫోన్లో చూస్తే చాలా రాంగ్ అని చెప్పి మా జోషి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది. మమ్మీ మాకు ఇంత బాగా చెప్పినారు స్కూల్లో పోలీస్ వాళ్ళు వచ్చి. మా జోషి వాళ్ళ స్కూల్ గద్వాల్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ పక్కనే ఉండింది సంస్కార్ స్కూల్ అని. స్కూల్లో వాళ్ళు వచ్చి చెప్పినారు, మా జోషి వచ్చి చెప్తుంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అబ్బా పోలీస్ వాళ్ళు వచ్చి మనం ఏ విధంగా చెప్పాలనే దానికంటే వాళ్ళు ఇంకా చాలా మంచిగా పద్ధతిగా ఎంత బాగా నేర్పించినారు. ఏం చెప్పినారంటే వాళ్ళు స్కూల్లో ఇప్పుడు ఎవరన్నా అంటే కొంతమంది ఎవరన్నా మిమ్మల్ని బ్యాడ్గా టచ్ చేస్తే వెంటనే వాళ్ళని చేయి కొరికేసేయండి, గట్టిగా కొరికి పారిపోండి అంటే ఇలా చెప్పినారనమాట. నాకు హ్యాపీ అనిపించింది. అయ్యో ఇలాంటి విషయం నాకు అందరు తట్టలేదే మా జోషికి చెప్పాలని, వీళ్ళు చాలా మంచిగా చెప్పినారు. గట్టిగా కొరికితే ఏముంది, నొప్పి వచ్చింది డిలీట్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఏదో ఒకటి తలుపు తీసి పారిపోండి అలా చెప్పినారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు పోలీస్ వాళ్ళు కూడా ఇంత మంచిగా వాళ్ళను పిల్లలకి ఇంత మంచిగా చెప్పడం. సో పిల్లలని మనం ప్రతి క్షణం కాపాడుకోవాలండి మన ఇంట్లో. అలాగే మనకు మగపిల్లలు ఉంటే నిజంగా చెప్తున్నా వాళ్ళకి కొంచెం మంచి చదువు యావరేజ్గా చదివినా పర్లేదండి, సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. సంస్కారం లేకపోతే జీవితమే కోల్పోతాము. మన జనరేషన్లో నిజంగా చెప్పాలంటే మనకు చదువుతో పాటు సంస్కారం మన టీచర్స్ కూడా నేర్పించేటోళ్ళు. లిటరల్గా చెప్పాలంటే నాది గవర్నమెంట్ స్కూలు, చెప్పాను కదా 6th నుండి 10th వరకు గురుకుల పాఠశాల లేడీస్ స్కూలు. బట్ మా సార్ వాళ్ళు మా మేడమ్స్ చెప్పేటోళ్ళు ఎట్లా ఉండాలి పద్ధతిగా, ఎలా చదువుకోవాలి. చదువు కంటే కొన్నిసార్లు సంస్కారం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్కూల్లో టీచర్స్కి అసలు సంస్కారం గురించి చెప్పి టైం కూడా ఉండలేదు, చెప్పిన వినే స్టూడెంట్స్ కూడా ఎవరు లేరు. సో చాలా మటుకు అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లే చాలా బెటర్ అనిపిస్తుంది అండి. నాకైతే చాలా బెటర్. స్కూల్లో చదువుతో పాటు మాకు చాలా నేర్పించింది స్కూల్ అనిపిస్తుంది. కొంచెం అమాయకంగా ఫ్రెండ్స్తో ఉండడము, అమాయకంగా ఏదో తినడము, పడుకోవడము, మాకు వసతులు లేవే అని కూడా అనుకున్నా కూడా మాకు కొంచెం హ్యాపీగానే తిరిగేటోళ్ళం. ఇప్పుడు పిల్లలకి మనం ఎన్ని తెచ్చిచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉండడం లేదు. అసలు నిజంగా పిల్లలకైతే ఫస్ట్ సంస్కారంతో ఆడపిల్లలతో ఎలా మెలగాలి అని మగపిల్లలకు నేర్పాలి. అమ్మాయిలను ఎలా పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి.
కొన్నిసార్లు కొన్ని తప్పుల వల్ల చాలా జీవితాలు స్పాయిల్ అవుతాయండి. ఆడపిల్లలకు వాళ్ళకై వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎన్ని చెప్పినా మన తల్లిదండ్రులుగా మన బాధ్యతగా మనం 1కి 10 సార్లు కొంతమంది ఆడపిల్లలు సిటీకి వెళ్ళేంత వరకు చాలా మంచిగా ఉంటారు, సిటీకి వెళ్తానే చేంజ్ అవుతారు. సో మీరైతే ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చదివింది ప్రొద్దుటూరులో, బట్ ఒక 10 డేస్ అండి, నేను మా ఫ్రెండ్ 10 డేస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కు అప్పట్లోనే హైదరాబాద్కి వెళ్ళినాము. ఎప్పుడు 2012 అనుకోండి. నేను 2013కు నాకు చదువు అయిపోయింది. 2012లో 10 ఇయర్స్ క్రితమే హైదరాబాద్ హాస్టల్లో చూసి ఆ వాతావరణం చూసి మా అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఈ ప్లేస్లో మన పిల్లల్ని ఉంచడం సేఫేనా అని 1కి 10 సార్లు మమ్మల్ని జాయిన్ చేయడానికి వచ్చారు. 10 రోజులు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం వెళ్ళినాము. మాకు బీ ఫార్మసీ కాలేజీలో 4th ఇయర్కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్, ఒకటి సర్టిఫికేట్ కూడా కావాలి. మేము ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళినాము. అంటే ఇండస్ట్రీలో ఎలా ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు, ఏమేం ప్రాసెస్ ఉంటుంది, అలా కొంచెం తెలుసుకోవడానికి నాలెడ్జ్ కోసం మేము ఇండస్ట్రియల్కో పర్మిషన్ తీసుకొని ఒక 10 డేస్ వెళ్ళినాం అనమాట. సో దానికి మమ్మల్ని ఉమెన్స్ హాస్టల్లో ఉంచడానికి మా పేరెంట్స్ 10 సార్లు ఆలోచించినారు, ఆ సిచ్యువేషన్స్ ఆ చుట్టుపక్కల ఉన్నవి. సో మీరు కూడా మీ పిల్లలు ఏ టైంకు కాలేజీకి వెళ్తున్నారో, అసలు కాలేజీకి వెళ్తున్నారా లేదా 1కి 10 సార్లు కాలేజ్ ప్రిన్సిపల్ నెంబర్, అలాగే ఉమెన్స్ హాస్టల్లో ఉంచి తెగిన మీ పిల్లల్ని ఉమెన్స్ వార్డెన్ నెంబర్ అన్నీ పెట్టుకొని మన పిల్లలు కరెక్ట్గా వెళ్తున్నారా, టైంకి వస్తున్నారా, ఇంటికి బయలుదేరుతున్నారంటే ఇంటికి పలానా టైంకు పలానా బస్సు ఎక్కుతున్నాం, ఏ టైంకి వస్తారు, 1కి 10 సార్లు మీ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారని వీడియో కాల్స్ చేసి మరి కనుక్కోండి. దీంట్లో తప్పే లేదు, ఎందుకంటే మన పిల్లలను మనమే కాపాడుకోవాలి తప్ప ఎవ్వరు వచ్చి చెప్పరు. 1కి 10 సార్లు మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు మీరు వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏ కాలేజీలో ఉంటున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు సిటీలో అని చెప్పి మీరు డబ్బులు పోయినా మీరు శ్రమ పెట్టుకోనైనా వెళ్ళి చెక్ చేయండి. పిల్లలు ఎలా ఉన్నారు, మంచి ప్లేస్లో ఉన్నారా. వాళ్ళు ఇంకొకటి, ఒక ఏజ్ వచ్చినాక పిల్లల స్నేహితులు, చుట్టుపక్కల స్నేహితులు కూడా మంచిగా ఉండాలండి. ఇది మాత్రం నేను 100% గ్యారంటీ ఇస్తాను. చాలా అంటే చాలా. నువ్వు ఇన్ని చెప్తున్నావు, నీ లైఫ్లో ఏం ఫేస్ చేయలేదా అంటే, రీసెంట్గా నేను అంటే గద్వాల నుండి నేను కరీంనగర్కు బస్సులో వస్తున్నా. ఆ రోజు ఈవినింగ్ నేను ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ 8 అయింది హైదరాబాద్ వచ్చేసరికి. హైదరాబాద్లో 8కి బస్సు ఎక్కిన. కాకపోతే ఇప్పుడు ఉమెన్స్కి అన్ని ఫ్రీ బస్సు, నాదేమో ఆంధ్ర కదా, సో నాకు ఆధార్ కార్డ్ లేదు. నాకు ఆధార్ కార్డ్ లేదు కాబట్టి నేను సూపర్ లగ్జరీ ఎక్కాను. నేను ఏపీఎస్ఆర్టీ మళ్ళీ టీఎస్ఆర్టీసీ ఎక్కిన, దాంట్లో కెమెరా కూడా ఉంది. అంత బస్సు ఖాళీ ఉంది. అయితే నా పక్కన వచ్చి ఒక డ్రింకింగ్ చేసిన ఒక మనిషి వచ్చి కూర్చోనికి ట్రై చేసిండు. నేను ఒకటే మాట అన్నా, ఇన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి, నువ్వు నా పక్కన కూర్చోవలసినంత అవసరం లేదు, ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నావు, నువ్వు లే ఫస్ట్ అని చెప్పి డ్రైవర్తో చెప్పా. ఇక్కడ కూర్చొని ఇవ్వకండి, ఇన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి ఆ పక్కన. సో మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైనా క్యాబ్ ఎక్కినారో మీరు ఫోన్లో హెడ్సెట్ పెట్టుకొని మీరు పడుకొని అస్సలు ఉండొద్దు లేడీస్. మీరు మనం వెళ్ళే రూట్ మ్యాప్ పెట్టుకోండి, మన ఇంటికి పోతుందా లేదా. నేనైతే ప్రతిసారి నాకు తెలియని కొత్త ఆటో ఎక్కినాననుకో, నేను ఫస్ట్ రూట్ మ్యాప్ పెట్టుకుంటా. రూట్ మ్యాప్ పెట్టుకొని మనం పోవాల్సిన రూట్లోనే మన లొకేషన్కి వెళ్తుందా లేదా ఈ ఆటో, ఈ క్యాబ్ మన లొకేషన్కి వెళ్తుందా లేదా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. వాళ్ళు మంచోడా లేదా, వాడి క్యాబ్ నెంబర్, మన ఇంటి వాళ్ళకి ఆ క్యాబ్కు అది ఉంటుంది కదా నెంబరు, ఆ క్యాబ్ నెంబర్ ఫోటో తీసి పంపించండి. ఆ డ్రైవర్ది నెంబర్ ఫోటో తీసి పంపించండి. 1కి 10 సార్లు ఆటో ఎక్కితే ఆటో నెంబర్ మన ఇంట్లో వాళ్ళకి ఒక ఫోటో తీసి పంపించండి. మనం ఆ ఆటోలో పలానా ఆటో, వాడి ముందరే మేము పలానా ఆటోలో ఈ నెంబర్ ఆటోలో వస్తున్నామని చెప్పండి. వాడు భయం భక్తులతో ఉంటాడు. మీరు ఇలా ప్రతిదీ మీరు జాగ్రత్తగా ఉండి మీ లైఫ్ను మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. 1కి 10 సార్లు పిల్లలకైతే అన్నీ నేర్పించాలండి. నిజంగా నేనైతే ఈ వీడియో చాలా బాధేసింది. అసలు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఆమె వాళ్ళ పాపని ఎత్తుకొని ప్రైవేట్ ట్రావెల్స్లోనే వస్తుంటే ఆమె మీద కూడా అటెంప్ట్ జరిగిందంట. అసలు ఇంకెక్కడండి ఆడవాళ్ళకి సేఫ్టీ. అసలు పూర్వకాలం అన్నా ఎక్కడో జరిగేవి, ఇప్పుడు దారుణం అయిపోయినాయి. అసలు మన సేఫ్టీలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు. ఫర్ సపోజ్ ఒక్కొక్కసారి మన కజిన్స్లో కూడా నమ్మొద్దు, ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్తా. పిల్లలను అయితే వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి అస్సలు పంపొద్దండి.
చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఈ విషయం చాలా బాధపడినా. నేను నంద్యాల ఇన్సిడెంట్ చూసినాక అయ్యో 10 ఏళ్ళ పాప అంటే మా జోసి ఏజ్ కదా అంటే ఒక్కోసారి అయ్యో మన చిన్న పిల్లల ఏజ్ వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తిండి తినడము, స్కూల్కి వెళ్ళడం, ఏదో ఆడుకోవడం తప్ప అంతకు మించి ఏం తెలుసు. అంత చిన్న పిల్ల అంటే నాకు లిటరల్గా కళ్ళల్లో దుఃఖం వచ్చేసింది. అసలు చాలా బాధేసింది. అసలు నాకైతే నిజంగా చాలా దారుణమైన బాధేసింది. మళ్ళీ సొంత జిల్లా నంద్యాలలో అంటే నాకు అసలు అంత అంటే అంత దగ్గర ప్లేస్లో ఎక్కడెక్కడో విన్నా కానీ మరీ మా దగ్గర చుట్టుపక్కల ప్లేస్ అనేసరికి ఏదైనా మన ఊరు ఒక సెన్సేషన్లోకి మంచి విషయంలో పోవాలనుకుంటాం కానీ చెడు విషయంలో పోవాలనుకోము. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ వల్ల మా నంద్యాల అనేది ఒక పెద్ద సెన్సేషన్ అయ్యింది. సో నేను ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోయినాను. సో అందుకోసం మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం ఎలా సేఫ్గా ఉండగలగాలో చెప్పాలనుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.